రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి కౌరవమొక్క కుట్రలకు పదును పెడుతుంది. ఓవైపు దాడులకు తెగబడుతున్న వారికేమో పోలీసులు రాచమర్యాదలు చేస్తుంటే, మరోవైపు సర్కారు అక్రమాలను ప్రశ్నిస్తున్న వారి మీద కేసులు, సంకెళ్లు, అరెస్టులు చేసి వేధిస్తుంది ప్రభుత్వం. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ క్రిషాంక్పై రేవంత్ సర్కారు దుర్మార్గాలకు అంతు లేకుండా పోయింది. కాంగ్రెస్ పాలకుల అరాచకాలను, అవినీతిని బయట పెడుతున్నందుకే మన్య క్రిషాంక్పై కక్షగట్టి పగబట్టింది ఈ ప్రభుత్వం. బాధ్యతగా నడుచుకుంటున్న ఒక పౌరుడిని ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారు పోలీసులు, ప్రభుత్వం. ఇప్పటికే క్రిషాంక్పై 25 దాకా అక్రమ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అందులో కొన్ని ఎఫ్ఐఆర్లు క్రిషాంక్కు తెలియకుండానే బనాయించారు. నిజానికి ఆ రోజు కేసు పెట్టడానికి పిఎస్కు వెళ్లిన క్రిషాంక్పైనే ఉల్టా కేసు పెట్టారు పోలీసులు. అరెస్టు చేసి సంగారెడ్డి జైల్లో పెట్టారు. ఇవాళ సంగారెడ్డి జైలు నుండి నిర్మల్ కోర్టుకు ఓ ప్రైవేటు కారులో క్రిషాంక్ను తీసుకొచ్చారు పోలీసులు. కనీసం నెంబర్ ప్లేట్ కూడా లేని చిన్న కారులో క్రిషాంక్ను తీసుకొచ్చారు. అది ఎవరి కారు, ఎవరి వాహనం అంతా అయోమయం. అధికారిక పోలీసు వాహనం కాకుండా ప్రైవేటు కారులో క్రిషాంక్ను తీసుకురావడం ఏంటి? అసలు పోలీసు వాహనాన్ని ఎందుకు ఉపయోగించలేదు? ఒక ప్రైవేటు మార్కింగ్ లేని వాహనంలో తరలిస్తున్నప్పుడు క్రిషాంక్ భద్రతకు గ్యారెంటీ ఎవరు? ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు? చట్టాలను ఘోరంగా ఉల్లంఘిస్తున్నది తెలంగాణ పోలీసు శాఖ. కాంగ్రెస్ పార్టీకి ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారు కాకీలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, క్రిషాంక్ని ఇలా ప్రైవేటు వాహనంలో తరలించడం వెనుక కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? వెంకట్, బీఆర్ఎస్ నేత, సోషల్ మీడియా వారియర్ మన్య క్రిషాంక్ ను ఈరోజు ఒక ప్రైవేట్ కారులో నిర్మల్ కోర్టుకు సంగారెడ్డి పోలీసులు తీసుకురావడం జరిగింది. ఇదంతా ఒక రహస్యంగా, ఒక ఏమాత్రం భద్రత లేకుండా తీసుకొచ్చినట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. అసలు సోషల్ మీడియా వారియర్ గా ఉన్న మన్య క్రిషాంక్ ఇప్పటికే 35 పైగా అక్రమ కేసులు బనాయించిన కాంగ్రెస్ ప్రభుత్వము కేవలము ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, ముఖ్యమంత్రి చేస్తున్న అక్రమాలను, అలాగే మంత్రులు చేస్తున్న అవినీతి అక్రమాలపై మాట్లాడినందుకే అక్రమ కేసులు బనాయించినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఇప్పటికే సంగారెడ్డి జైల్లో ఉన్న మన్య క్రిషాంక్ నిన్ననే హైకోర్టులో బెయిల్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా గతంలో 352/2025 కేసు సంవత్సరం క్రితం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసులో నంబర్ 2గా ఉన్న మన్య క్రిషాంక్ ను ఈరోజు బలవంతంగా ఒక రహస్యంగా తీసుకురావడం జరిగింది. ఉదయం 12 గంటల ప్రాంతంలో నిర్మల్ కోర్టుకు తీసుకొచ్చి భారీ బందోబస్తు మధ్య న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పోలీసులు తమ కస్టడీ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అసలు కస్టడీ ఎందుకు ఇవ్వాలనే విషయాన్ని కూడా ఏమాత్రం స్పష్టత లేకుండా పోలీసులు కస్టడీ ఇవ్వాలని కోరడం జరిగింది. గతంలో అంటే 2025లో ఈ కేసును నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ లో నంబర్ 1గా A1 గా కొనతం దిలీప్ రెడ్డి గారు, నంబర్ 2గా మన్య క్రిషాంక్ గారిని పెట్టడం జరిగింది. అయితే గతంలో సంవత్సరం క్రితం నమోదు చేసిన కేసులో ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, పిటి వారెంట్ ఎందుకు వేయాల్సి వచ్చింది అనే విషయం ఎవరు కూడా అంతుపట్టని విషయంగా మారింది. 12:30 గంట ప్రాంతంలో న్యాయమూర్తి అయితే ప్రవేశపెట్టిన తర్వాత పోలీస్ కస్టడీ ఇవ్వాలని, అలాగే బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వాదించడం జరిగింది. దీని మీద మన్య క్రిషాంక్ తరఫున న్యాయవాదులు వాదించడం జరిగింది. ఇరు వర్గాల వాదన ఉన్న తర్వాత మధ్యాహ్నం తర్వాత ఈ కేసుకు సంబంధించిన తీర్పును వెలువరించే విధంగా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నెల 21 తేదీకి ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. అయితే కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బలవంతంగా కూడా ఒక ఉగ్రవాదిని తీసుకున్నట్టు, ఒక దేశద్రోహిని తీసుకెళ్తున్నట్టు కూడా పోలీసులు ఒక ప్రైవేట్ వెహికల్లో మీడియా కూడా మాట్లాడకుండా అడ్డుకోవడం జరిగింది. మీడియాతోని మాట్లాడే ప్రయత్నం చేసిన మన్య క్రిషాంక్ ను మీడియాతో మాట్లాడకుండా మీడియాను కూడా అడ్డుకోవడం జరిగింది. బలవంతంగా ఒక ప్రైవేట్ కారులో తీసుకోవడం జరిగింది. అంతా దాదాపు 4 గంటల సేపు ప్రయాణం చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సంగారెడ్డి నుంచి నిర్మల్ కోర్టుకు దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్ల దూరాన్ని ఒక ప్రైవేట్ వెహికల్, అంటే పోలీసులు అయితే మనకు ఖచ్చితంగా ఏదన్నా పోలీసు సంబంధించిన ఏదున్నా కానీ పోలీసు వాహనాలను మాత్రమే నిందితులను కానీ దానికి సంబంధించిన కేసు సంబంధించిన వ్యక్తులను కానీ తీసుకురావడం జరుగుతుంది. గతంలో కూడా ఎప్పుడు కూడా పోలీసు వాహనాన్ని ఉపయోగించడం ఉంటుంది. ఎంత పెద్ద వీఐపీనే కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా పోలీసు వాహనం ఉపయోగించాలి. ఇక్కడ మాత్రం పోలీసు వాహనాన్ని ఉపయోగించకుండా ఒక ప్రైవేట్ కారును ఉపయోగించడం జరిగింది. భద్రతా విషయంలో కూడా చాలా
బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేయడం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ ముదోలుకు సంబంధించిన బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ కొమరేవర్ కిరణ్ కూడా పోలీసుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఒక తీవ్రవాదిగా ఒక దేశద్రోహం కేసులో తీసుకొచ్చినట్టుగా రహస్యంగా పోలీసులు సంగారెడ్డి జైలు నుంచి నేరుగా నిర్మల్ పోలీసులు తీసుకురావడము, అలాగే మీడియాతో మాట్లాడకుండా ఎవరితోనో మాట్లాడకుండా మళ్ళీ వెంటనే పోలీసు భద్రతతో మళ్ళీ ప్రైవేట్ కార్లోనే తరలించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఒక దేశద్రోహం కేసులు కానీ తీవ్రవాదులను కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఉండదని పోలీసులు మాత్రం అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా ఇలాంటి ట్రీట్మెంట్ చేయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం జరిగింది. ఖచ్చితంగా ఇది కేవలము కక్షపూరితంగా చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతున్నట్టు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన్నె కిషాన్ కూడా మాట్లాడుతూ ఇదే వ్యవహారం పోలీసులు కరీంనగర్ సంఘటనలో జ్యువెలరీ షాప్ లో జరిగిన దొంగతనం విషయంలో ఇట్లాంటి అప్రమత్తత ఉంటే మాత్రం అట్లాంటి దొంగతనం జరిగేవి కావని, తాము మాత్రం ఖచ్చితంగా అక్రమాలను ప్రశ్నిస్తూ ఉంటామని, ఖచ్చితంగా తమకు న్యాయస్థానంపై అలాగే చట్టాలపై గౌరవం ఉందని, ఖచ్చితంగా పోరాటం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కుట్రలు చేసినా ఇప్పటికే తనపై 35 కేసులు అక్రమంగా బనాయించినప్పటికీ కూడా తాము ఏమాత్రం బెదిరేది లేదని అదిరేది లేదని, ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను, కాంగ్రెస్ చేస్తున్న అప్రజాస్వామిక పద్ధతులను అలాగే అక్రమాలను అలాగే అవినీతిని ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని, ఖచ్చితంగా ఎలాంటి బెదిరింపులకు చేసినా తాము మాత్రం లొంగేదని, ఇంకెన్ని అక్రమాలు కేసు పెట్టినా కానీ ఖచ్చితంగా తాము మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భం కూడా డాక్టర్ కొమరేవారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఇలాంటి కుట్రలను ఖచ్చితంగా తిప్పికొడతామని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే పోలీసులు వ్యవహరిస్తున్నారు, పోలీసులు కేవలము ప్రైవేట్ సైన్యంలో ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి చర్యలు ఇప్పటికైనా ప్రభుత్వం మానుకోవాలని సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.